ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఆపద కాలంలో నిలబడ్డ జిల్లా, ఆత్మస్థైర్యం ఉన్న జిల్లా, పోరాటానికి అడుగు ముందుకేసేటువంటి జిల్లా. ఖచ్చితంగా కార్యకర్తలను కాపాడుకుంటాం. ఈ పార్లమెంటు, వరంగల్ పార్లమెంటుపై రేపు అభ్యర్థులు ఎవరైనా అనేక మంది ఉన్నారు. పోతే 20 మంది పరిశీలనలు ఉంటే 20 ఎక్కువ పేరు. మీరు ఎమ్మెల్యే ఉన్నారు కదా, మీరు గట్టి నాయకుడిగా విలువల గురించి చెప్తాను కదా, ఇప్పుడు తెలుస్తుంది. మీలాంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్ముకుంటే వాళ్ళ మధ్యలో కూడా బుడ్డమునుడు ఖాయం. మాకు పట్టిన గతి కాంగ్రెస్లో కూడా కొద్ది రోజులే పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది, ఏం అనుమానం లేదు. జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ పార్టీలు. మా దాంట్లో ఏ ఇద్దరు ఏ ముగ్గురు మాట్లాడకుండా అయింది, ఇది వాస్తవం. అలా అడుగుపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా గదే పడుతుంది. వరంగల్ జిల్లాలో ఖచ్చితంగా పడుతుంది, రాష్ట్రంలో ఖచ్చితంగా పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మీద కూడా మాకు కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే ఇక 10 ఏళ్ళు మేము అధికారంలో కాబట్టి మార్పు కోరిలు ప్రజలు, తప్పేం లేదు, మేము పెద్ద ఫీల్ అవుతలేం. కానీ రాక అధికారంలోకి వచ్చింది మిత్రాల, మీరు అంగిలాగు చినిగి చెప్పులన్నీ చినిగిపోయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు. జాగ్రత్తగా ఉండండి, మా నుంచి వచ్చేటోళ్ళ పట్ల మరీ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్న ఒకటి డాక్టర్ సుధీర్ గారు మాట్లాడారు.